నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రమాదం. స్లాబ్ అకస్మాత్తుగా కూలడంతో ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలు. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు. నంద్యాల ప్రముఖ హోలీ క్రాస్ క్యాథడ్రల్ పెద్ద చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ ప్రత్యేక వేడుకలకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆహ్వానం పలికిన చర్చి కమిటీ సభ్యులు. నంద్యాలలో ఎక్స్పోర్ట్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని అమ్ముతున్న వారిపై కేసు నమోదు చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు. గుంతకల్లు నుంచి మార్కాపురానికి కొత్త ప్యాసింజర్ రైలు త్వరలో నడపనున్నట్లు రైల్వే అధికారుల వెల్లడి. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా వేడుకలు. స్కూల్ నిర్వాహకులు కళ్యాణ్ కుమార్ రెడ్డి. రోడ్డుపైనే వాహనాలు. మెగా మార్ట్ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానికం, వాహనదారులు. బీహార్ ముఖ్యమంత్రి హిజాబ్ కు సంబంధించిన వ్యాఖ్యలు ముస్లిం సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమే కారణం. ముస్లిం జేఏసీ నాయకులు నిరసన. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని పై స్లాబ్ అకస్మాత్తుగా కూలిపడటంతో ఎపిడమిక్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహా ఉద్యోగులు ఆయనను హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం లక్ష్మీనారాయణ తలకు 4 నుంచి 6 కుట్లు పడ్డట్లు తెలిసిందే. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఉద్యోగులు పనిచేస్తున్న పాత భవనాలకు సరైన భద్రత లేకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందోనని భయపడుతున్నారు. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక అధికారులు హుటాహుటిన పైకప్పుకు ప్లాస్టింగ్ పనులు చేపట్టినట్లు సమాచారం. పైన స్టెబిలిటీ లేక పైన పెచ్చుడి కాకపోతే ఎవరు లేరు. ఒక ఆయన ఇక్కడ మన సిహెచ్ఓ ఒక ఆయన ఎపిడమిక్ భోజనం చేసి ప్లేట్ కడుక్కుందామని బయటకు వెళ్తుంటే తప్పమని అది పడింది. చిన్నది ఆయన తల పక్క నుంచి ఇట్లాగా క్రాష్ అయినట్టుగా పడింది. మధ్యాహ్నం 2 గంటలు ప్రమాదం తప్పింది. ప్రమాదం కూర్చోండి అందరూ అదే ఈ టైం అయితే కూర్చుంటే అక్కడ ఎస్ఓ సుజాత అని కూర్చుంటాడు. ఆ పక్కన మస్తాన్ ఆయన కూర్చుంటాడు, ఆ పక్కన ఆయన కూర్చుంటాడు. ఇక ఆయన కొద్దిగా దూరంగా ఉంటాడు, పర్లేదు. కానీ ఎస్ఓ గారును డిఎస్ఓ ఇద్దరికి బాగా గట్టిగా తగిలి తప్పింది. ఏమండి ప్రమాదం తప్పింది, చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అదే కింద కూర్చున్న వాళ్ళు చాలా అసలు కొమ్మలకి వెళ్ళిపోయే పరిస్థితి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని ప్రముఖ హోలీ క్రాస్ క్యాథడ్రల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని చర్చి ప్రతినిధులు మంత్రి నంద్యాల క్యాంపు కార్యాలయం నందు ఆయనను కలిసిన డయోసిస్ ప్రతినిధి బృందం. క్రిస్మస్ వేడుకలతో పాటు నంద్యాల డయోసిస్ బిషప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సిఎస్ఐ డయోసిస్ సెక్రటరీ ప్రభుదాస్, అసిస్టెంట్ సెక్రటరీ స్టీఫెన్, పాస్టర్ రెవరెండ్ కొత్త మాసే జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ తో పాటు పలువురు పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు ఉన్నారు. 31 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎక్స్పోర్ట్ దుకాణాలు తక్కువ ధరకు వస్తున్నాయని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోతున్న వాటిని తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో నందికొట్కూరు, ఆలగడ్డ పలు ప్రాంతాలలో చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్ తినడం వల్ల అనేక సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయి. అయినా కూడా ప్రజలు ఇంత జరుగుతున్న వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా అధికారి వెంకటరమణ వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మ
పద్మావతి నగర్లో అభివృద్ధి ఎక్స్పోర్ట్ అభి పద్మావతి నగర్లో ఉన్న అబీబు ఎక్స్పోర్ట్ షాప్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని అమ్ముతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆగమేఘాలుగా తనిఖీలు నిర్వహించారు. అయితే అబీబు ఎక్స్పోర్ట్ షాప్లకి వెళ్లగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడ చూసేసరికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్యాకెట్స్ బిస్కెట్స్ వల్ల ఐటంలు కనపడంతో పాటు లోపల ఎలుకలు చనిపోయిన వాసన రావడంతో ఒకసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. మొత్తం తనిఖీ చేయక చాలా వరకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని అమ్ముతున్నారని వెంటనే షాప్ యాజమాన్పై కేసు నమోదు చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు షాప్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కూడా ఎందుకు అమ్ముతున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ వారిపై విరుచుకుపడ్డారు. వెంటనే వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ వెంకటరాముడు మాట్లాడుతూ అబీబు ఎక్స్పోర్ట్ షాపుపై ఫిర్యాదు రావడం జరిగిందని, మేరకు తనిఖీలు చేయడం, ఇక్కడ ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని అమ్ముతున్నారని, వీరిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజల ప్రాణాలతో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఎక్స్పైరీ డేట్ చూడకుండా కొనుగోలు చేయవద్దని అన్నారు. అదేవిధంగా ఎవరైనా కానీ దుకాణాల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని అమ్మితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో కల హబీబ్ ఎక్స్పోర్ట్ పద్మావతి నగర్లో ఉన్న షాప్ నందు ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని ఇక్కడ మా దృష్టికి కొంతమంది ప్రజలు తెలియపరచగా దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు హబీబ్ ఎక్స్పోర్ట్ షాపుకు వచ్చి తనిఖీ చేయగా అందులో అతను రిలయన్స్ మార్ట్, వాల్మార్ట్ లాంటి దాంట్ల దగ్గర డ్యామేజ్డ్ అయినది నియర్ బై డేట్లు పడినవి సరుకులు ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ సేల్స్ పాయింట్లో పెట్టడం జరిగినది. దాంట్లో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ మేము గుర్తించి ఇది ప్రజలకు అమ్ముతున్నారని తెలుసుకొని దీన్ని గుర్తించుకొని ఇక్కడ వచ్చి కొన్ని స్టాకులు సీజ్ చేయడం జరిగినది. దానిలో దాదాపు 8 ఐటమ్స్ మేము సీజ్ చేయడం జరిగినది. ఇలాంటి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. వీరిపై కేసు ఫైల్ చేసి మన జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెట్టను. ఆయన విచారించి వీరిపై తగు చర్యలు తీసుకొని ఫైన్ ఇంపోజ్ చేయతారని తమరికి తెలియజేస్తున్నాను. ప్రొడక్ట్స్ అమ్మితే వీటిపై కఠిన చర్యలు తీసుకును. మరి ఫస్ట్ టైం అది చేసి సెకండ్ టైం కూడా థర్డ్ టైం అంటే రిపీట్ అయితే పీడీ యాక్ట్ కేసులు కూడా ఫైల్ చేయబడతాయి. వీళ్ళపైన మేము పోలీసులకు రెఫర్ చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసులు కూడా ఫైల్ చేస్తారు. గుంతకల్లు నుంచి మార్కాపురానికి కొత్త ప్యాసింజర్ రైలు త్వరలో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మార్కాపురంలో రైలు 5-7-4008 ఉదయం 4:30 ప్రారంభమై 7:30 చేరుకుంటుందని, అక్కడి నుంచి 7:35 బయలుదేరి 10:30 గుంతకల్లుకు చేరుకుంటుందన్నారు. గుంతకల్లులో రైలు 5-7-4007 సాయంత్రం 5:30 బయలుదేరి రాత్రి 8:30 నంద్యాలకు చేరుకుంటుంది. అక్కడి నుండి 8:35 బయలుదేరి రాత్రి 11:30 మార్కాపురం చేరుకుంటుందని తెలిపారు. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. స్కూల్ నిర్వాహకులు కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ ను ఎంఈఓ బ్రహ్మం నాయక్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారుల ఆహారం పట్ల ఆసక్తి కలుగుతోందని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడంతో పాటు లీడర్షిప్ ఏర్పడుతుందని, సంప్రదాయ ఆహారం పట్ల వారికి అవగాహన కలుగుతోందన్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలను చిన్నారులకు చెప్పేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో కులినరీ కార్నివల్ అంటే ఆహార ప్రదర్శన. సో రకరకాల వంటలతో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 700+ స్టూడెంట్స్ 200+ ఫుడ్ ఐటమ్స్తో
వెరైటీ ఆఫ్ ఫుడ్స్. సో హెల్దీ ఉన్నాయి, జంక్ ఫుడ్స్ ఉన్నాయి. సో ఏవి తింటే హెల్దీ, ఏది తింటే జంక్, ఏది అన్హెల్దీ అని చెప్పడానికి చాలా ప్రదర్శనలు పెట్టారు ఇక్కడ. సో ద మెయిన్ మోటో ఏంటంటే అండి, సో దెర్ ఈస్ అ గుడ్ సేయింగ్, a good food will keep you in a good mood. So you can also see those posters na school lo chala places lo untayi. So I think our doctors also support. So we have a Dr. Surendra garu and we have Madhusudan and MEO sir today here as a chief guest, and also give their valuable inputs to our students. ఏది తింటే మంచిది, ఎంత తింటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, ఇవన్నీ చాలా వరకు మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఏంటంటే పదే పదే గుర్తు చేస్తే కానీ మనకు కూడా అవి గుర్తుకు రావు. సో ద మెయిన్ మోటో ఆఫ్ సచ్ ఫెస్టివల్స్ ఇన్ LKR గ్లోబల్ స్కూల్ ఇస్ టైమ్ టు టైమ్, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, పేరెంట్స్కి మాకు కూడా ఇవి గుర్తు చేసేలాగా, ప్లస్ ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేసేలాగా. ఎన్ని టైప్స్ ఆఫ్ వంటలు ఉన్నాయి ఇండియాలో, వేరే కాంటినెంట్స్లో కూడా వేరే వంటలు ఏమేమి ఉన్నాయి, ఏం తింటారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ వరల్డ్. సో ఒక చిన్న ప్రయత్నము అన్ని ప్రజెంట్ చేసేదానికి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ టుడే అండ్ వీ హ్యావ్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ హియర్ అండ్ అవర్ చీఫ్ గెస్ట్ టు మేక్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. I thank everyone for being part of this program. So, and all our staff, parents, students have done a fantastic job. And I thank everyone once again and thank you. Good morning all. Very happy to be part of this event. Actually, the idea of celebrating food as a festival is a wonderful initiative. By that, we are passing to the next generation that to respect food and to love food. And thank you, LKR management, for giving us this opportunity and to be part of this. అందరికీ నమస్కారం. ఈరోజు ఆహార వివిధ రకాల వంటకాల ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి కళ్యాణ్ గారు, అలాగే పాఠశాల ఏవో గారు, పాఠశాల బృందము, అలాగే ఆహార వంటల్ని పరిశీలించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇది మంచి కార్యక్రమము. ఈనాడు చూస్తే సమాజంలో చాలామంది పిల్లలకి తగినటువంటి ఆహారం ఏది తీసుకోవాలనేటువంటిది తల్లిదండ్రులు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ట్రెడిషనల్గా మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారము అనేటువంటిది పిల్లల గ్రోత్కి, వాళ్ళ ఎదుగుదలకి, తర్వాత మెదడు చురుకుదనానికి బాగా ఉపయోగపడుతుంది. ఈనాడు ఈ జంక్ ఫుడ్స్ను పిల్లలకు అలవాటు చేయడం వల్ల చాలామంది విద్యార్థులు ఈ మతి స్థిమితం అనేది సరిగా లేక, తర్వాత మెమరీ పవర్ అనేది లాస్ అయిపోయి, ఎదుగుదల సరిగా లేక, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. కాబట్టి జంక్ ఫుడ్ అనేది వాడకుండా మన సాంప్రదాయ ఫుడ్ చక్కగా మనము తయారు చేసుకొని, తల్లిదండ్రులే వాళ్ళ యొక్క ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకు వడ్డించినట్లయితే చక్కగా పిల్లలు తిని ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశము. ఇది LKR వాళ్ళకి ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తట్టి పిల్లల తల్లిదండ్రులను, విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించడానికి ప్రదర్శన అనేది ఒక మోడల్గా ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు, విద్యార్థులు, యువత, వివిధ వర్గాల ప్రజలు మెగా మార్ట్ మాల్ కు వస్తుండటంతో వాహనాల రద్దీ పెరుగుతోంది. మాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు విపరీతంగా పెరగడంతో పాటు క్రయ విక్రయాలు సైతం పెద్ద ఎత్తున పెరిగాయి. దీంతో వ్యాపార సముదాయాలకు వెళ్లే వినియోగదారులు వాహనాలను పట్టణంలో పార్కింగ్ స్థలం లేకపోవడంతో రహదారిపైనే నిలుపుదలడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అయితే
మెగా మార్ట్ షాపింగ్ మాల్ వద్ద వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పోలీసు అధికారులకు మాత్రం ఇది కనిపించదా? వాహనదారులు రోడ్డు పక్కన వాహనం పెడితే పోలీసులు ఫోటోలు తీసి వారికి భారీగా జరిమానా వేస్తున్నారు. అయితే మెగా మార్ట్ వద్ద ఇంత ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి నిబంధనలు ఉండవు, హెచ్చరికలు ఉండవు. ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పోలీసు అధికారులు పట్టించుకోరు. వీరికి ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం అంటూ ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత నంద్యాల పట్టణానికి విపరీతమైనటువంటి రీతిలో ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగానే షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాప్స్ ఈరోజు నంద్యాలకు రావడం జరుగుతుంది. వీటి సందర్భంగా మున్సిపల్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో, ఎవరి ప్రోద్బలంతో ఇవంతా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తే, లేదంటే ఒక మెగా మార్ట్లు ఓపెన్ చేస్తే వాటి కింద కానీ పక్కనైనా కానీ స్థలంలో పార్కింగ్ చేసేందుకు స్థలం ఉండాలి. ఆ విధంగా కాకుండా ఓపెన్ చేసే సందర్భంగా రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత పార్కింగ్కు లేక అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు నానాగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు పైన మున్సిపల్ అధికారులు కానీ, లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానీ చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న బండ్లు, తోపుడు బండ్లు పెట్టుకొని వెళ్తున్న వారిపైన ఫోటోలు కొట్టి, బైకులు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబెట్టి ఫోటోలు కొట్టడము, లేకపోతే బండ్లకు ఫోటోలు కొట్టడం, వాళ్ళ ద్వారా వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తారు. పెట్టకూడదని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా సైరన్స్ కూడా మోగిస్తారు. కానీ అనూహ్యంగా ఇటువంటి షాపింగ్ మాల్స్ పక్కన పార్కింగ్ లేకపోతే ఎవరు నోరు మీద పరు. ఏం జరుగుతుంది నంద్యాలలో? పట్టించుకున్నటువంటి నాదుడే కరువైనాడు. కాబట్టి ఇటువంటి షాపింగ్ మాల్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇప్పటికే ఇప్పుడు మెగా మార్ట్ అయితేనేమి, జీవి మాల్ అయితేనేమి, సిబి అయితేనేమి, సిఎంఆర్ అయితేనేమి, ఇటువంటి పెద్ద పెద్దవన్నీ కూడా రోడ్డు పైనే రావడము, అక్కడ షాపింగ్ వెళ్ళేటువంటి వాళ్ళందరూ రోడ్డు పైనే నిలిచి వాహనాలు నిలబెట్టి వెళ్ళడం ద్వారా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతుంది. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోండి. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు వాళ్ళ అక్కడ నిలబెట్టినటువంటి వాహనాల పైన ఎందుకు చలానాలు విధించడం లేదు? మున్సిపల్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారు? రోడ్డు పైన నిలబెట్టుకోమని చెప్పేసి ఇచ్చినారా? నిర్మాణానికి సంబంధించి అంత పెద్ద పైగా కడుతున్నారు, వాటన్నిటికీ నిర్మాణానికి సంబంధించి కూడా అనుమతులు ఉన్నాయా? వీటన్నిటి ఏమాత్రం ఆలోచన చేయకుండా పెద్ద పెద్ద కట్టి రోడ్డు పైన ట్రాఫిక్ ను తీవ్రమైనటువంటి అంతరాయం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ పెట్టినటువంటి చోట్లల్లా చుట్టుపక్కల కాలేజీలు ఉన్నాయి. స్కూల్ వదిలినా, కాలేజీ వదిలినా కూడా చాలా వరకు పెద్ద మొత్తంలో గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. పిల్లలు బయటికి రావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలంటే కూడా చాలా ఇబ్బందులు, భయాందోళనకు గురవుతారు. ఎక్కడ ఏమవుతుందో అన్నటువంటి రీతిలో భయాందోళన కలుగుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలా. ట్రాఫిక్ పార్కింగ్ రోడ్డు పైన పెట్టేటువంటి వాళ్ళ పైన ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా బయట నిలబెట్టినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మెగా మార్ట్ యాజమానుల పైన కానీ, ఏవై షాపింగ్ మాల్స్ల యాజమాన్యం పైన కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే అన్నింటికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా నంద్యాల పట్టణం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులైనా కానీ, కమిషనర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి ఇవి నంద్యాల పట్టణం పైన ప్రత్యేకమైన చొరవ తీసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాను. బీహార్ ముఖ్యమంత్రి హిజాబ్ కు సంబంధించిన వ్యాఖ్యలు ముస్లిం సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమే కాకుండా భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులపై ప్రశ్నార్థకంగా మారాయని నిరసనకారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల బాషా ఆధ్వర్యంలో ఆలగడ్డ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బర్గోడ్ల హుసేన్ బాషా, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ వెస్లీ, మాల మహానాడు బక్కవాల చంద్రశేఖర్, సెక్రటరీ చక్రవర్తి, రజకుల సంఘం ఆమడాల రమణ, నూర్ భాషా సంఘం నాయకులు మస్తాన్, జేఏసీ కమిటీ సభ్యులు బైక్ మెకానిక్ నూర్ భాషా, హుసేన్ మజీద్, మౌంజుహ్ హుసేన్ బాషా మరియు మహిళలతో ఈరోజు ఒక శాంతియుత ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఎస్డిపిఐ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి ముఖ్యమంత్రులు ఉండకూడదు, వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్డిపిఐ పార్టీ డిమాండ్ చేశారు. నాయకులు, వివిధ మత సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అన్ని మతాలు, వర్గాలు ఐక్యంగా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా ఆలగడ్డ ఎస్డిపిఐ అసెంబ్లీ ముఖ్తార్ మాట్లాడుతూ
మాట్లాడుతూ ఎటువంటి రాష్ట్ర సీఎం మాట్లాడుతూ సిగ్గుచేటని, దేశం తలదించుకునేలా సిగ్గుచేటని మండిపడ్డారు. ఇతర సంఘ నాయకులు మాట్లాడుతూ హిజాబ్ అనేది ఒక మతాచారం మాత్రమే కాకుండా మహిళా గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతీక అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, మత విశ్వాసాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సమాజంలో విభేదాలకు పెంచుతుందని హెచ్చరించారు. నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పనికి మనమందరము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మహిళలకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఒక ముస్లింలు మహిళను డాక్టర్గా ఒక నియోజక పిలిచి ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో ఉండి అతను ముఖ్యమంత్రి లేకుంటే ఏంటి అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ విషయంగా మనం ఒక నిరసన తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మా ముఖ్య నాయకులు ఎస్డిపిఐ పార్టీ నాయకులను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇతర సంఘ నాయకులు, ఇతర రాజకీయ నాయకులు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ఇతర రాష్ట్రమా, ఇతర దేశమా? ఒక గ్రామ నాయకుడు కాదు, జిల్లా నాయకుడు కూడా కాదు, అటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మీడియా ముందర ఒక లేడీస్ని, ఒక స్త్రీని హిజాబ్ లాగడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రాన్ని నడిపించిన ఈ ముఖ్యమంత్రి చిన్న చిన్న చేసే ఈ దుర్ఘటన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటే కింద ఉన్న నాయకులు కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ చేయడం చాలా సిగ్గుచేటు. మేము ఎస్డిపిఐ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటే డిమాండ్, ఇటువంటి భారతదేశంలో, ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సీఎంలు మాకు వద్దు. ఇటువంటి సీఎంలు వెంటనే రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి. ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి మతతత్వ సీఎంలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నంత మన భారతదేశం బాధపడదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈయనే ఈ విధంగా ఉంటే ఇంకా ఆ రాష్ట్రంలో వారి యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి కూడా. ఇటువంటి రాజకీయ న్యాయం ఉన్నంత వరకు మన రాజ్యాంగానికి, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకానికి ఎటువంటి విలువ ఉంటుంది మేమే ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యము ఉండదు. ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి సీఎంని వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ, జై. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, పార్టీ అధినేతలకు, మరి కుల సంఘాల సభ్యులకు, మరి ఇక్కడ వచ్చిన మహిళ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి బీహార్ రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తిగా ఆయన ఇక్కడ ప్రవర్తించడము చాలా అది తప్పని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో స్త్రీని తల్లిగా గౌరవించి, స్త్రీ అనే మర్యాద భక్తులతో ఆరాధించే ఈ యొక్క దేశంలో అటువంటి ముఖ్యమంత్రి అయిండుకొని కూడా ఆమె ఈజాబట్టి లాగడము అది చాలా తప్పని ఖండిస్తూ ఉన్నాం. చాలామంది కూడా ఇది ఖండిస్తూ ఉన్నారు. కుల సంఘాలు కూడా మాతో వచ్చి, అన్న ఇటువంటిది ఒక మహిళకు జరగకూడదు, ఏ మహిళ అయినా ఒకటే, మనందరం ఒకటే అని చెప్పేసి అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు సహకరించి వచ్చి మాకు తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ జేఎస్టీ వారైతేనేమి, మరి అందరూ కూడా ఈ యొక్క కమిటీలో పాల్గొంటున్నారు. స్త్రీ మన భారతదేశము గౌరవించే దేశముగా ఈ యొక్క దేశంలో మనం ఉండగా
అలాంటి క్రియ చేయడం తప్పని మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. మహిళపై జరిగిన అన్యాయానికి దయ ఉంచి బీహార్ సీఎం గారిని చట్టపరంగా చర్యలు తీసుకొని ఆయన రాజీనామా చేయాలని మేము రజక సంఘం తరఫున జేఏసీకి మద్దతు ఇచ్చు మా వద్దు ఆయనకు వెనుకబడి ఆ పదవికి రాజీనామా చేసి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కుల సంఘ నాయకులకు, మత సంఘ నాయకులకు, రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ, జేఏసీ నాయకులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆలగడ్డ పట్టణం నందు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ ఆయన చేసిన ఒక పని సిగ్గుచేటు మనకందరికీ. స్త్రీని మనము భారతదేశంలో ఎంత పవిత్రంగా భావిస్తామో అలాంటి ఒక చాలా ఆయన ఈ చేసిన పనికి మనకు అందరికీ బాధ కలిగి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఒక పవిత్రంగా ఉన్న హిజాబ్ను ఆయన తీయడాన్ని మనము ఎస్డిపిఐ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన తన యొక్క ముఖ్యమంత్రి హోదాను ఆయన తప్పకుండా రాజీనామా చేయాలని మనము ఎస్డిపిఐ పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. జై హింద్, జై భారత్, జై ఎస్డిపిఐ, జై. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. బీహార్ సీఎం మనం ఈరోజు చూస్తున్నాము, ప్రతిదీ మనకు సోషల్ మీడియా తరఫున అన్నీ మనకు చేరుతున్నాయి. ఈరోజు ఒక ముస్లిం మహిళ తన ఉద్యోగరీత్యా చేయడానికి పత్రాలు తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయన 10-20 సార్లు పైగానే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన అటువంటి సభలో ఒక మహిళను తన హిజాబ్ను తీసి ముఖం చూపించమని అడగడం చాలా బాధాకరము. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను అది తొలగించడం లాగా అవుతుంది. కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఖచ్చితంగా ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయన రాజీనామా కూడా చేస్తే చాలా బాగుంటుందని మేమందరం సంఘాల తరఫున ప్రార్థిస్తున్నాము. ఇంకా ఆయనను ఇటువంటి జరగకుండా కూడా దేశంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా కోరుతున్నాము. జై హింద్. బీహార్ సీఎం, బీహార్ సీఎం, బీహార్ సీఎం. జై భీమ్. ఇక్కడ ఈ యొక్క ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఆర్లగడ్డ ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఒక్కసారి మీరు మీ యొక్క బండ్లను, మీ యొక్క వెహికల్స్ ఆపి వింటే బాగుంటుంది. మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి గారు ఒక అసహ్యమైన కార్యము చేసి ఉన్నాడు. ఏమిటంటే మెడికల్ స్టూడెంట్ అయిన ఒక మహిళను, ముస్లిం మహిళను ఘోరంగా ఆ యొక్క ముసుగును తొలగిస్తున్నాడు. కాబట్టి అతను ముఖ్యమంత్రికి పనికిరాడు. వెంటనే నువ్వు రాజీనామా చేయకుంటే మీ ఇంటికి వచ్చి అక్కడ ధర్నా చేసి అక్కడే కూర్చొని నువ్వు రాజీనామా చేసేంత వరకు ఈ యొక్క సైన్యము ఆగదు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, తాలూకా లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్రం నుంచి కూడా నీ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేసి మర్యాద మత సంఘం రాజీనామా చేస్తుమే బీహార్ ముఖ్యమంత్రి వాదిస్తున్నాము. ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నుంచి, ముస్లిం సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి వార్నింగ్ ఇస్తున్నాము. నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా మీరు పనికిరారు. రాజ్యాంగ విరుద్ధంగా ఒక మహిళను గౌరవించాలని మీరు ఒక మనిషి కాదు కాదు కాదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలను ఏ విధంగా గౌరవించినారో అదే విధంగా ఈ యొక్క ముస్లిం సోదరులు కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీవు మహిళలు ఎప్పుడైతే గౌరవించలేదో
అప్పుడు నీవు సీఎం కు పనికి రావు. నితీష్ కుమార్ నువ్వు ఎంతని రాజీనామా చేయాలి, లేకుంటే ప్రతి చోట తరుణాలు నువ్వు రాజీనామా చేసేంత వరకు మేము ఈ యొక్క పట్టు విడవకుండా ఈ యొక్క దీక్షను పూనుకొని ఈ యొక్క పోరాటమును బలముగా ముందుకు తీసుకుపోతాం. జై భీమ్. మీరందరూ సిద్ధమా? 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 బిహార్ నితీష్ కుమార్ వెంటనే, నితీష్ కుమార్ వెంటనే, బిహార్ సీఎం వెంటనే క్షమాపణ చెప్పి మర్యాద మత సంఘం మీడియా ముందు ప్రతి వస్తే నేను బాగుంటుంది, లేకుంటే చాలా విపరీతమైన కాలం చూస్తారు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్త. జై భీమ్. జై భీమ్. ముస్లిం ఐక్యత, ముస్లిం ఐక్యత, ముస్లిం ఐక్యత. జై భీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. జై భీమ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రమాదం. స్లాబ్ అకస్మాత్తుగా కూలడంతో ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలు. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు. నంద్యాల ప్రముఖ హోలీ క్రాస్ క్యాథడ్రల్ పెద్ద చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ ప్రత్యేక వేడుకలకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆహ్వానం పలికిన చర్చి కమిటీ సభ్యులు. నంద్యాలలో ఎక్స్పోర్ట్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని అమ్ముతున్న వారిపై కేసు నమోదు చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు. గుంతకల్లు నుంచి మార్కాపురానికి కొత్త ప్యాసింజర్ రైలు త్వరలో నడపనున్నట్లు రైల్వే అధికారుల వెల్లడి. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా వేడుకలు. స్కూల్ నిర్వాహకులు కళ్యాణ్ కుమార్ రెడ్డి. రోడ్డుపైనే వాహనాలు. మెగా మార్ట్ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానికం, వాహనదారులు. బీహార్ ముఖ్యమంత్రి హిజాబ్ కు సంబంధించిన వ్యాఖ్యలు ముస్లిం సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమే కారణం. ముస్లిం జేఏసీ నాయకులు నిరసన. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.